తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కేసు రేసులో ఇక కేటీఆర్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక సుప్రీంకోర్టులో 37వ నంబర్గా కేటీఆర్ కేసు లిస్ట్ అయింది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ క్యావియేట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఇక హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం అందులో కోరింది. ఓవరాల్ గా ఏం జరగబోతుంది, ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫార్ములా ఈ కేసు దానికి సంబంధించి? ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన నేడు విచారణ జరగబోతుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేటీఆర్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును క్రాచ్ చేయాల్సిందిగా గతంలో హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టులో ఆయన చుక్కెదిరైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వర్లే ధర్మాసనం ముందు నేడు కేసు విచారణకు రాబోతుంది. అయితే విచారణకు ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ పిటిషన్ లో మొదట కేటీఆర్ వాదనతో పాటు తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ఒక కేవీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం ఈ రోజు కొంత సీరియస్ గా ఉంది. అటు ఏసీబీకి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులు కూడా రెడీగా ఉన్నారు. అయితే కేసు విచారణ ఐటెం నెంబర్ 37 గా రిజిస్టర్ అయిన నేపథ్యంలో 12 గంటల సమయంలో కేసు విచారణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజే తుది వాదనలు జరుగుతాయా, లేదంటే మరోసారి ఈ రోజు టేకప్ చేసి విచారణను వాయిదా వేస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కేటీఆర్ కు ఒకవేళ సుప్రీంకోర్టులో వెసులుబాటు జరుగుతుందా లేదా అనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. మరోవైపు దీనిపై ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో ఈ కాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే వరుస విచారణలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ రోజు ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదని కూడా మరి కాసేపట్లో తెలంగాణ చెప్పవాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.